సార్ ఎక్కడి నుంచి వచ్చారు? పేరు గడ్డం సుధాకర్ అండి. కోనాయిపాలెం, చంద్రలపాడు మండలం, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా. సార్ ఆయన ప్రమాణం చేసి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసి 6 గ్యారంటీలు ఎలా ప్రమాణం చేసి చేశారు, వాళ్ళతో కూడా నెరవేరుస్తున్నారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుతున్నాను. సుసంపదమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గౌరవకారణము. దీనికి 6 గ్యారంటీలు పథకాలు ఇస్తానని ఆయన మన చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా ఇస్తున్నాడు. అలాగనే ఇవాళ కూడా గ్యారంటీగా పథకాలు అందిస్తున్నాడు. మన విజయవాడ మునిగిపోయిందంటే సార్ ఒకటే కోరుతున్నాను, ఒక పక్షి గురించి నేను చెబుతున్నాను. ఒక ఇంగ్లీష్ లో పక్షి కంటే ముందే వెళ్ళిపోయాడు. వన్స్ సా ఎ లిటిల్ గాడ్ కమ్ ఫాప్ టాప్ టాప్ సో వర్ కైండ్ లిటిల్ బర్డ్ will you stop I was going to the window to say how you do but now stops today hill I have you little kennel back. శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే, అయ్యా విజయవాడకి వరద వస్తుంది, మీరు వెళ్ళిపోవద్దు. నేను పక్షి కంటే ముందే వెళ్ళిపోయింది ఆయన గారు. ఎందుకు వెళ్ళిపోయిండు? నా కుటుంబాలు ఆగమైతేనే వరద వస్తుంది, నాకు ఎట్లా ఏందని నా కుటుంబాన్ని ఆదరించాలని వెళ్ళిపోయాడు. ముందు ఒక పక్షి కంటే ముందే వెళ్ళిపోయాడు. 10,000 రూపాయలు ఇంటింటికి ఇచ్చాడు. ఇంకా ఇంత కావాలండి, అంతకంటే మరి అన్ని మనకి బియ్యంతో సహా అన్ని 10,000 ఇంటింటికి ఇచ్చాడు. మరి ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజధాని పునఃప్రారంభం అని చెప్పి మొదలు పెడుతున్నారు. ఈ రాజధాని పునఃప్రారంభం అనేది ఇది జరిగే పని కాదని చెప్పి విపక్షాలు అంటున్నాయి. మీరేమంటారు? ఇది జరిగే పనేనండి. ఏమండి, ఇది జరిగే పని అండి. చూడండి, ఎంత జనం చూడండి. మన ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో కష్టపడుతున్నాం. మనకు రాజధాని కావాలా, రాజధాని ఉంటేనే మనకి అన్ని మన పిల్లలకు గాని మనకి ఇది గాని అంతా డెవలప్మెంటింగ్ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంటుంది. మళ్ళా ఈ 5 సంవత్సరాలు మళ్ళా వస్తాడు, 6 గ్యారంటీలు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తుండు, మళ్ళా అమ్మఒడి మళ్ళా మే నెలలో ఇస్తాడు, గ్యాస్ బండ్ ఇస్తూనే ఉండవు. సో ఇవన్నీ మన పథకాలు ఇస్తుంటే గ్యారంటీకి ఇస్తాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒకటే సార్ మన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగనే మన రాజధానికి మనం ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఇప్పుడు అంత ఇదిగా ఉందంటే డెవలప్మెంటింగ్ బ్రిడ్జి వేసి ఇంత చెప్పనా కోలాహలంగా ఇప్పుడు లేదండి. నా పేరు రవీంద్ర అండి, నాది ఏపీ నగర్ చుండూరు ఏమూరు నక్కరంబాబు వ్యాఖ్యానండి. అంత ముందు జగన్ పరిపాలనలో ఏది జరగలేదండి. రోడ్లలోకి వెళ్ళారు, అంతా తెలుసు అండి. రోడ్లలోకి వెళ్ళారు, మొత్తం రోడ్లు మన అమరావతిలో రోడ్లలోకి వెళ్ళారు. ఇవాళ కోలాహలం కదా, ఆడలు గాని మగవాళ్ళు గాని మన బుద్ధి చెబుతున్నా, అమ్మఒడి నాన్నఒడి ఎన్నొద్దండి. మన కడుపు పుట్టిన పిల్లలకి మన డబ్బులు పనిలేదు కండి. వాడు ఎవడు ఇచ్చాడని చెప్పేసి చంద్రబాబు గారు ఇవాళ చంద్రబాబు గారు చదువుకోండి, మీకు ఏం కావాలో చేస్తాను, నేను మీరు చదువుకోండి, మీకు ఏం కావాలో చేస్తాను అని చెబుతున్నాడు చంద్రబాబు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం ఉండగా ప్రతి రైతుకి మేము డబ్బులు ఇచ్చాము, అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చాము అని చెప్పని అంటున్నారు. కానీ రాజధాని మాత్రం నిర్మించలేదు. దాని గురించి ఏమంటారు? ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఎవరికి ఇచ్చే డబ్బులు అంటే ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాము. అది కూడా చెప్తారు. ఆటోలు 10,000, మంగళోడు 10,000, ఫస్ట్ 10,000. ఎందుకంటే డబ్బులు మన కడుపు పుట్టిన పిల్లలకి మనం చేసుకోలేమా? ఆడవలుతున్నాడు అతను 30 రూపాయలు ఆడు బాడీ తీసుకున్నాడు అడని చెప్పేసి అతనికి ఫ్రీగా మనం ఎక్కడ లేదుగా. అవును కాదు సార్, నిన్న చెవుంటే జగన్ వస్తాడు, జగన్ వస్తాడు, శవనప్పుడు జగన్ రాడు. నిన్న వచ్చాడు జగన్, శవంతో వచ్చాడు జగన్, వాళ్ళు శవంటే మళ్ళీ రేపు వస్తాడు. అంటే మన సింహాచలంలో కూడా ఇలా గోడ పడిపోయి 100 మంది చనిపోయారు, 7 చనిపోయి ఉన్నారు. అవును సార్, మాట్లాడుతున్నారు. అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చదువుతుంది. నేను శవంటే వస్తాడు సార్ జగన్, శవం లేకపోతే రాడు. వాళ్ళ బాబతులే శవ రాజకీయం పెట్టాడు, శవరాజకీయం పెట్టాడు. శవంటే వస్తాను, శవలేదు నేను రాను. మరి ఈ రోజు కూడా ఇక్కడికి ఆహ్వానం కూడా పంపించారు. శవలేదు కదా, అది కదా సార్, ఎవరు శవలేదు కదా.
అంటే ఇప్పుడు ఆహ్వానానికి రాకపోవడం కూడా కారణం శివలేదు. ఓహో, ఇప్పుడు శివదు అనుకోండి, ఇవాళ కాదు, ఇప్పుడు మోడీ గారు, పిఎం గారు, ఆయన మన పాకిస్తాన్ కి అతనికి చాలా యుద్ధం జరుగుతుంది. ఆయన మన ఏపీ రాజధానికి వస్తున్నాడు. ఇవాళ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, శవం జరిగింది అనుకోండి, రేపు నాడికి వస్తాడు జగన్. మరి ఈసారి నేనే వస్తానని చెప్పి కూడా అంటున్నాడు, నిజమేనా? అంత ముందు కూడా 30 సంవత్సరాలు పరిగెత్తాను అన్నాడు. 2.0 ఏంటో చూపిస్తాను అంటున్నారు. అవును, మైండ్ పోయింది, మైండ్ పోయింది. సొంత చెల్లికే సొంత తల్లికే నేను చేయలేడు, ఏం చేస్తాడండి రాష్ట్రానికి? అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆయన కార్యకర్తలు సరిగా పట్టించుకోలేదు, ఈసారి కార్యకర్తల మీద దృష్టి పెడతానండి. బలవాడండి, బాగా పట్టిస్తున్నాడండి. ఒక ఎస్సీని చంపితే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. మన ఉండండి చేకూరులో మా అక్కాయిని ఎందుకు అల్లరి చేస్తానంటే వాడు బెయిల్ ఇప్పించాడు, చేస్తాడు బెయిల్. జగన్ చేసే పనులు అయ్యాయి కదా, సొంత బాబాయ్ చంపినండి వాళ్ళ తమ్ముడిని పక్కన పెట్టుకుని చేస్తున్నవాడికి ఎందుకండి 1,00,000 కోట్లు పెట్టి ఇప్పుడు రాజధాని పునఃప్రారంభం చేస్తుంటే ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంతకుముందు ఏం చేయలేదండి, అంతకుముందే. ఇప్పుడు సార్ అంతకుముందు 151 సీట్లు వచ్చింది సార్. నేను చదువుకోలేదు సార్, నేను కార్పెంటర్ మేస్త్రిని, నేను చదువుకోలేదు. 151 సీట్లు వచ్చినాయి. మరి ఏం చేశాడు సార్ కదా, అది చెప్పండి సార్ నాకు. ఏమవుతుంది సార్, 151 సీట్లు వచ్చినాయి. అమరావతి 33 రాజధానులకి 33 ఎకరాలు ఇచ్చాడు, మద్దతు ఇచ్చాడు చంద్రబాబు గారికి. మరి ఏం చేశాడు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇదంతా నాయకుల్లో విజనరీ నాయకుడు అంటే ఎవరు, విధ్వంస నాయకుడు అంటే ఎవరు? కాదండి, జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఏం చేయడు, నేను చేస్తానని చెప్తాడు. సార్ ఏంటంటే సార్ నేను తప్పుగా మాట్లాడలేదు సార్. చంద్రబాబు గారు ఏంటంటే నేను చేయను అంటే చేస్తాడు, చూపిస్తాడు. ఇవాళ వేలాది మంది, ఇవాళ చూడండి సార్, వేలాది మంది లక్షలాది మంది వచ్చారు. అదే మీ జగన్మోహన్ రెడ్డి నేను చేస్తాను ఆ రోజు మద్దతు ఇచ్చాడు. ఇవాళ ఏం చేశాడండి? మరి వేలాది మందిని, లక్షలాది మంది దగ్గర నుంచి మరో 45,000 ఎకరాలు పొలాలు కూడా మళ్ళీ రాజధాని కడతాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా మోసం చేస్తాడని చెప్పని అంటున్నారు. మోసం వాళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 45 ఎకరాలు రాజధాని నిర్మాణానికి తీసుకోబోతున్నారు. సో మళ్ళీ రైతులను ఇంకొకసారి మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడైనా మీరు అన్నం పెడతారు సార్, నాకు ఒకటే మాట సార్, మీరు అన్నం పెడుతున్నారు, మీ నమ్మకం పెట్టి అన్నం పెడుతున్నారు. మీరు అన్నం పెడుతున్న మీకు పొలం ఎత్తున్నా కానీ నాకు అన్నం పెట్టకపోతే పొలం ఎందుకని నాకు అన్నం పెడుతున్నారు సార్. భారత తీసుకోండి, మీరు అన్నం పెడుతున్నారు, నా అన్నం పెడుతుంది నీ పొలం ఎందుక? అదే మరి జగన్మోహన్ రెడ్డి నీళ్ళు సార్, మరి మరి అంతా 151 మంది, 23 మంది ఎంపీలు మరి మోడీ గారి మెడలో ఉంచుతున్నాడు కదా, మరి ఉంచలేదు సార్, మరి ఉంచలేదా? మరి బెంగళూరు ఎందుకు కూర్చున్నాడు? మరి ఈ రోజు కూడా ఏపీలో లేడు. ఇవాళ కూడా నిన్న కూడా ఆడ ప్రహరీ కూలిపోయింది, ఆడకొచ్చాడు. శవం ఉంటే మొన్న వస్తాడు.